ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీస్సులతోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో బాల వికాస్ చిన్నారులు తల్లిదండ్రులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య వక్తలుగా విచ్చేసిన శ్రీమతి అదురి హేమావతి గారు, రోమన్ సార్, కిరణ్ సార్, సత్యనారాయణమూర్తి సార్, అలాగే విద్యా విభాగం నుండి వచ్చిన టీవీ లక్ష్మీ గారు మరియు రాజేంద్ర గారు, ఎం శ్రీనివాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుల వారు, జిల్లా పదాధికారులు మరియు 112 మంది తల్లిదండ్రులు, 84 మంది పిల్లలు, 6 భక్తులు, 43 మంది గురువులు సమావేశానికి విచ్చేసి ఉన్నారు. తల్లిదండ్రులు అందరూ సక్రియ సౌభాగ్యం సమయానికి హాజరై కార్యక్రమాన్ని ఘనతతో నింపి విధానాన్ని ఎంతో ఆనందం కలిగించింది. పిల్లలు కూడా వివిధ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఆనందాన్ని తీసుకొని వచ్చారు. పిల్లల అభివృద్ధి కోసం వారి భవిష్యత్తును ఎలా మలచాలి అనే అంశాలపైన ముఖ్య అతిథులు ఇచ్చిన మార్గదర్శనం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సానుకూల స్పందన మా అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నాకు అప్పటి నుంచి ఈ విధంగా స్వామి 12 కిలోమీటర్ల వరకు ప్రపంచం వ్యాపిస్తుంది. మన ఎనిమిది కాదు, కొత్తలు కాదు, కుటుంబం కాదు, మొత్తం అంతా కూడా స్వామి మన సత్యసాయి డిస్ట్రిక్ట్ ని మొత్తం ప్రపంచంలో ఫస్ట్గా చేయండి. అందులో లీడర్స్ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టారు. ఈ రోజు మనం ముఖ్యంగా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు. మనం స్వామి టీచర్, స్వామి మన అసిస్టెంట్ టీచర్ ఉంది. మన ఇంట్లో వాళ్ళు ఎట్లా పెట్టారు, మన ఇంట్లోనే పెట్టుకోండి. 10 మంది పిల్లలు పిలిచి బాగు చేస్తే స్వామి మన పిల్లలు బాగు చేస్తారు. ఈ విషయం పెట్టుకుని మనం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నందుకు ప్రాంతం ఏమంటే మన ఇంట్లో మొదలుపెట్టింది. వీళ్ళు శుభ్రంగా స్వామి వస్తారు, ఈ పూజ వస్తారు, వారాలు రోజు వస్తారు అని శుభ్రంగా చేసి ఈ పిల్లలకి అన్ని స్వామి వచ్చినప్పుడు బట్టలు ఎట్లా మంట పెట్టేవారు, బట్టలు ఎట్లా జాగ్రత్తగా పుస్తకాలు జాగ్రత్త పెట్టుకుంటారు. మన ఇల్లు కూడా ప్రశాంతంగా చేయగలరు. ఒక్క రోజు ఒక గంటకి మన ఇల్లు ప్రశాంతంగా చేసి వారికి క్లాస్ పెట్టి చూస్తాం. ఎడమ అల్చి కింద భాగంలో వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మంట పెట్టండి. మధ్యలో ఒక రౌండ్ కట్ చేయండి. దానికి మీ ఇష్టం, మీరు మధ్యలో ఒక రౌండ్ కట్ చేయండి. మడత పెట్టిన పేపర్కి మధ్యలో ఒక రౌండ్ చించండి. చించారా? ఇప్పుడు మళ్ళీ కుడి చెయ్యి కింది భాగంలో ఒక ముక్క చించండి. కుడి చెయ్యి కింది భాగంలో ఒక ముక్క, ఇంకా పైన చించారు. చించి ముక్క కింద వేసేయండి. ఇప్పుడు మీ పేపర్ ఓపెన్ చేయండి. కళ్ళు మూసుకొని మీ పేపర్ ఓపెన్ చేయండి. కళ్ళు మూసుకొని మీ పేపర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కళ్ళు తెచ్చి ఒకే మహాల్ ఒకటి చూసుకోండి, ఒకే పేపర్ ఒకటి చూసుకోండి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు చించారు కాబట్టి చెప్పకూడదు. సేమ్ ఇన్స్ట్రక్షన్స్, అందరికి ఒకటే సూచనలు ఇచ్చినాను, ఒకటే పేపర్ ఇచ్చినాను. ఎన్ని రకాల డిజైన్ వచ్చినాయి చూడండి, కొలై పైన కనపడాలి. ఎందుకంటే డిజైన్ వచ్చినాయి ఇక్కడ? వెరీ గుడ్. చెప్పండి. విధానం సరిగ్గా తీసుకోలేదా? పంపించమంటే కుడి పక్కనే ఇచ్చినారు, పాటించలేదు. మరి అందరికీ ఒకనే కదా చెప్పాను. ఏం సార్ గాలి ఒకటి గాలి ఇవ్వండి. నేను చెప్పినంత వరకు మీరు కొడుతుండండి. మీరేం చేయాలి? చెప్పండి కొట్టి వాడిని ఇక్కడే పెట్టండి. గాలి కొట్టలేకపోయాడు సార్. అర్థమైంది, నాకు రావాలా? పెట్టండి సార్. చెప్పండి కొట్టాలి. 1 2 3 4 కొట్టండి సార్. 1 2 3 4 5 నిమిషాలు సార్. 1 2 3 4 5 అలా పట్టుకోండి. మీ పేరు సార్? బాగా కొట్టలేదు సార్ గాలి. సార్ మీరు కొట్టాలి. మీరు ఎట్లా పట్టుకోండి? మీ పని చెప్తాను సార్. త్వరగా సార్. మీరు అమ్ముకో పడేసి మీ ప్రైజ్ చేయండి. చాలు సార్, చాలు సార్. మీరు ఎక్కువ కొట్టలేదు. చాలు సార్, మీరు ఎక్కువ కొట్టి ఉదయం సార్ బాగా నిల్చోబెట్టి ముగ్గురు రెడీ. ముగ్గురు వాళ్ళలో రెడీ సరేండి సార్. మీరు వచ్చి మీ కూడా పట్టాలి. ఇప్పుడు నేను బర్త్డే ఫంక్షన్ చేస్తున్నానండి. ఈ మూడింట్లో ఏ వేలు నేను ప్రిఫర్ చేస్తాను డెకరేషన్ చేయడానికి? కలర్ చెప్పచ్చు. కలర్ వాట్ కలర్ అంటే వైట్ కలర్. ఏం సార్ బ్లూ పెయింట్ పంపండి. గాలి కొట్టలేదంటే గాలి తీసేస్తున్నాను. ఆయన అతిగా కొట్టేసి పళ్ళు కొట్టేసినాడు. సో ఇప్పుడు ఈ మూడింట్లో ఏం చేస్తాం సార్? మనం వైట్ కలర్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏమైపోయిందంటే సార్, పిల్లలు ఇద్దరు అమ్మాయి కదా సార్, మీరు జాగ్రత్త సార్. సో ఎక్కువ గారాబం చేసి అయిపోతారు పిల్లలు, లేదా అతిగా స్ట్రిక్ట్గా పెట్టినా కూడా లాస్ట్కు బరస్ట్ అయిపోతారు ఒకనొక రోజు వాళ్ళు. అది ఎగ్జామ్ సినిమా మాట్లాడుకుంటే నీకు అర్థమైందని మొత్తం నువ్వే చేసావు నాన్న, ఇప్పుడు కూడా నా చేతి చేతిలో ఉంది నాన్న అంటారు. సో అలా అయిపోతుంది. సరే సినిమా చెప్పలేదు. సో ఇలా అయిపోతుంది. ఓవర్గా పడతారు.
వక్తల ప్రసంగం, పేరెంట్స్ మరియు అల్యూమిని ప్రసంగం, రాష్ట్ర అధ్యక్షుల ఆన్లైన్ వీడియో, హారతి మరియు స్వామివారి ప్రసాదంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నాకు బాల్ వికాస్ గురువుగా అవకాశం ఇచ్చినందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఓం శ్రీ సాయిరామ్.